ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. లాక్డౌన్ ఆంక్షల నేపథ్యంలో భాగంగా మనం అందరం కూడా గృహాల వద్దనే ఉండిపోవాల్సి ఉంటా ఉంది. చాలా బోరు కొడుతున్నట్టు ఉంటా ఉంది. చాలామందికి గడపలేకపోతా ఉన్నారు. అయితే క్రైస్తవులుగా మన బాధ్యతను మనం మర్చిపోకూడదు. బాధ్యత రాహిత్యమైనటువంటిది ఏమాత్రం కూడా క్రైస్తవుడు తన జీవితంలో రానివ్వకూడదు. క్రైస్తవుడికి ఎప్పుడు కూడా గురి కలిగి ఉండాలి, దర్శనం కలిగి ఉండాలి. తన జీవితంలో చివరి క్షణం వరకు కూడా ప్రభు కొరకు పాటుపడేటువంటి వ్యక్తి ఉండాలి. అయితే ఈ దినాన నేను మీతో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి ఇష్టపడతా ఉన్నాను. అందరూ గృహాల్లోనే ఉంటా ఉన్నాం. మనం ఏం చేస్తున్నామో ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకున్నాం. ఈ లాక్డౌన్ ఆంక్షలు విధించిన తరువాత పరిపూర్ణంగా ప్రతి వ్యక్తిలోనూ కూడా మార్పులు పలుకుదారుగా చోటు చేసుకుంటా ఉన్నాయి. కొన్ని శారీరకమైనవైతే కొన్ని మానసికంగా చోటు చేసుకునేటువంటి ఉన్నాయి. ప్రతి ఒక్క వ్యక్తిని కూడా కరోనా అనేటువంటిది పరిచయం చేసుకుని వెళ్ళిపోయింది. ఆ పేరు వినని వారు ఎవరు కూడా లేరు. మనం ఆలోచన చేయాలి. కంటికి కూడా కనపడుతుంది. అలాంటిది మనిషిని భయపెట్టగలుగుతూ ఉంది. ఇట్ ఈస్ ఏ వార్ ఆఫ్ వైరస్. వైరస్ అనే యుద్ధాన్ని మనం చేస్తా ఉన్నాం. మానవుడికి ఈ రోజు వరకు కూడా అంతు చిక్కట్లేదు. ఈ రోజుకి కూడా శాస్త్రవేత్తలు, వైద్యులు మందులు కనిపెట్టడానికి, వ్యాక్సిన్ కోసం పలు విధాలుగా తంటాలు పడుతూ ఉన్నారు. కానీ ఇప్పటికీ కూడా పరిపూర్ణంగా రాలేదు. మనం ఆలోచన చేయాలి. ఇలాంటి పరిస్థితులు వెనుక ఏంటి నిజం అనేది. ఇప్పటి వరకు కూడా ఆషామాషగా మనం గడిపేస్తూ వచ్చాం. దేవుడి గురించిన ఆలోచన మనకు లేదు. దేవుడు అంటే భయం లేదు. దేవుడికి విధేయత చూపించాలనే ఆలోచనని మనం మర్చిపోయాం. ఇష్టానుసారంగా జీవించాం. కానీ అలాంటి సందర్భాల్లో మనకు ఒక షాక్ అనేటువంటిది తగిలింది. ఈ కరోనా ఇచ్చింది. ఈ తెగులు ద్వారా మనం ఇంట్లో కూర్చొని మనం ఏం నేర్చుకున్నామో ఆలోచించాలి. ఈ లాక్డౌన్ తర్వాత ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏదో ఒక సందర్భంలో దేనికో ఒక దాని గురించి ఆలోచించడం మొదలు పెడుతున్నారు. కొంతమంది ఫ్యామిలీస్ గురించి ఆలోచించడం మొదలు పెడుతున్నారు. ఫ్యామిలీస్కి ఎక్కువగా ప్రియారిటీ ఇవ్వడం మొదలు పెడుతున్నారు. కొంతమంది వారి జీవితాల గురించి ఆలోచించడం మొదలు పెడతా ఉన్నారు. మరికొంతమంది ఇక భవిష్యత్తు ఏంటి అనే విషయాన్ని ఆలోచనలో ఉంటా ఉన్నారు. క్రైస్తవుడిగా మనం కూడా చాలా సందిగ్ధంలో ఉంటా ఉన్నాం. సమాజాన్ని చూస్తూ ఉన్నాం. భయభ్రాంతులకు గురవుతా ఉన్నాం. మన విశ్వాసం సన్నగిలుతా ఉంది. భవిష్యత్తు ఎలా ఉంటుందో అనేటువంటి ఆందోళన మనలో కూడా వచ్చేస్తూ ఉంది. అయితే ఈ దినాన దేవుడి వాక్యంలో నుంచి మనం ఏం నేర్చుకోగలుగుతామో ప్రయత్నం చేద్దాం. మనం మారు మనసు పొందాం, రక్షించబడ్డాం. మారు మనసు పొందిన మరుక్షణంగా మనకు పరలోకం వచ్చేసింది. అయితే ప్రతిఫలం ఇంకా రాలేదు. ప్రతిఫలం పరలోకంలో ప్రభు ఇస్తాడు. ఆ ప్రతిఫలం పొందాలి అని అంటే మనం జీవించి ఉన్న ఈ భూలోకంలో మనం చేసే క్రియల మీదే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనం ఆలోచించాలి. మనం మారు మనసు పొందిన వెంటనే పరలోకం వచ్చేసింది, వెళ్ళిపోవచ్చు దేవుని దగ్గరికి. ఇక్కడ దేవుడి కొరకు జీవించడం కంటే కూడా దేవుడితో పరలోకంలో జీవించడం చాలా ఉత్తమం. ఇక్కడ దేవుడి కొరకు జీవించే కంటే కూడా అక్కడ దేవుడితో ఉండడం చాలా ఉత్తమం. అది చాలా మంచిది. కానీ మారు మనసు పొందిన పరలోకం వచ్చేసినా సరే దేవుడు మనల్ని తీసుకోలేదు, ఇంకా భూమి మీద పెట్టాడు. ఇక్కడ మనం ఆలోచించాలి, ఇంకా ఎందుకు భూమి మీద మనల్ని పెట్టాడు అని. అలా మనం ఆలోచించు ముందుకు కనుక వెళ్ళగలిగితే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. దేవుడు మన మీద చాలా ప్రణాళికలు కలిగి ఉన్నాడు అని, దేవుడు మన పట్ల కొన్ని ఉద్దేశాలు కలిగి ఉన్నాడు అని, దేవుడు మన ద్వారా కొంతమందికి రక్షణ సువార్తను అందించాలని, దేవుడు మన ద్వారా కొన్ని సత్క్రియలు ఈ లోకంలో చేయాలని ఇష్టపడతా ఉన్నాడు. అందుకనే దేవుడు మనల్ని ఇంకా ఇక్కడ ఉంచే ఉంటా ఉన్నాడు. అది కనుక మనం చేయలేకపోతే దేవుడిని సంతోషపెట్టిన వారు కాము. అలా మనం దేవుడి చిత్తాన్ని కనుక్కుంటూ మనం జీవిస్తూ ముందుకు వెళ్ళగలిగితే, 10 మందికి ఆశీర్వాదం కాగలిగితే, ఒకనొక రోజున పరలోకంలో చేరినప్పుడు బలా నమ్మకమైన దాసుడా అని దేవుడు పిలుస్తాడు. ఆ పిలుపుకు అర్హత మనకు కలగాలి అన్నప్పుడు ఈ లోకంలోనే ఆధారపడి ఉంది. మనం చేసే పనుల మీద ఆధారపడి ఉంటుంది. ఈ లాక్డౌన్ విధించిన తర్వాత మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆలోచన ఎలా మారిపోయాయో మనం గ్రహించాలి. వారి యొక్క భిన్నాలు ఏ విధంగా మారిపోయాయో ఆలోచించాలి. వారి యొక్క అలవాట్లు ఏ విధంగా మారిపోయాయో మనం క్రైస్తవుడిగా ఆలోచించాలి. ప్రజల మీద బాధ కలిగిన వ్యక్తులుగా వారి గురించి మనం ఆలోచించాలి. ఎంతోమంది మన భారతదేశంలో దేవుడు తెలియని వారు జీవిస్తూ ఉంటా ఉన్నారు. విగ్రహారాధనలో ఉంటా ఉన్నాడు. దేవుడు
వై షుడ్ వి నాట్ థింక్ ఇన్ సచ్ ఎ వే? మనం ఆలోచించాలి. క్రైస్తవులుగా మనం చాలా సందర్భాల్లో ఆదివారం చర్చికి రావాలంటే బతికించేవాళ్ళం, నిద్ర లేవాలంటే బతికించేవాళ్ళం, ప్రార్థన చేసుకోవాలంటే బతికించేవాళ్ళం, సహవాసంలో కూడుకోవాలంటే బతికించేవాళ్ళం. కానీ ఇప్పుడు దేవుడు ఒక పాఠాన్ని నేర్పిస్తా ఉన్నాడు. ప్రార్థన చేసుకోవాలనే ఆశను మనలో రేకెత్తిస్తా ఉన్నాడు. మన మీద ఉన్నటువంటి బాధ్యతను గుర్తు చేస్తా ఉన్నాడు. లోకం అంతా కూడా ఎలా అయిపోయింది అని అంటే, నేను అంటాను అంగవైకల్యంతో అయిపోయింది అని అంటా ఉన్నాను. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అని అంటా ఉన్నాను. సొసైటీ ఇలా అయిపోయింది అని అంటా ఉన్నాను. ఎందుకంటే ఏ ఒక్కరు కూడా బాగాలేరు. అంగవైకల్యం అని అంటే, డిసబిలిటీ అని అంటే ఎవరో చేయి బాగలేకపోతేనో, లేకపోతే కన్ను చూపు సరిగా లేకపోతేనో, లేకపోతే కాలు పుట్టిదైతేనో హ్యాండిక్యాప్డ్ అని మనం పిలుస్తూ ఉంటాం. కానీ మనకందరికీ కూడా సమాజంలో హ్యాండిక్యాప్ వచ్చింది, అంగవైకల్యం వచ్చింది, డిసబిలిటీ వచ్చింది. ఎలా వచ్చింది అంటే, అన్నీ ఉన్నాయే కానీ ఏమి చేయలేకపోతున్నాం. ఈ లాక్డౌన్ సమయంలో బయటికి రాలేకపోతున్నాం. శక్తి ఉంది కానీ చేయడానికి ఏమి లేదు, సామర్థ్యం ఉంది కానీ చేయడానికి ఏమీ లేదు. గమ్మునే కూర్చొని ఉన్నాం. ఎందుకు ఈ పాట నేర్పిస్తున్నాడు దేవుడు? మనం ఆలోచించాలి, బాధ్యతగా ఆలోచించాలి, భారంగా ఆలోచించాలి. ఎందుకంటే తెలుసా, దేవుడు నిన్ను భూమి ఇంకా పెట్టింది 10 మందికి నిన్ను ఆశీర్వాదం చేయడానికి, 10 మందికి సువార్తను ప్రకటించడానికి, ఒక పరిమళ సువాసనగా నిన్ను ఉంచడానికే ఇంకా నేను ఇక్కడ ఉంచానంట అన్నాడు. ఎంతమంది 600 మిలియన్ పీపుల్ ఈ రోజు చచ్చిపోతే నరకానికి వెళ్ళేటువంటి వాళ్ళు ఉంటా ఉన్నారు. వారికందరికి సువార్త ఎవరు చెప్తారు? ఒక క్రైస్తవుడిగా నువ్వు నేనే చెప్పాలి. సత్యం తెలుసుకున్న మనమే అసత్యాన్ని ఖండించగలగాలి. కాబట్టి దేవుడు అంటా ఉన్నాడు, నేను నీ మీద బాధ్యత పెట్టాను, అందుకే నేను ఇంకా ఉంచాను ఈ భూమి మీద అంటా ఉన్నాడు. ఆ బాధ్యతను క్రైస్తవులుగా మనం గుర్తిరుగుతా ఉన్నాం. ఆలోచించండి. భారంతో కూడిన ప్రార్థన జీవితం మనలో ఉందా? ఏ రోజైనా కన్నీటి ప్రార్థన చేయగలిగారా? ఎంతో మంది చచ్చిపోతున్నారు. ఈరోజు 2 లక్షల మందికి పైగా ఈరోజు కరోనా వ్యాధితో చచ్చిపోయారు. ఏ రోజైనా వారి కోసం బాధపడిన హృదయాలతో ఏడ్చిన సందర్భాలు ఉన్నాయా? అధికారుల కొరకు ప్రార్థన చేసిన సందర్భాలు ఉన్నాయా? ఆలోచించండి. దేవుడు అంటా ఉన్నాడు, అంగవైకల్యంతో ఉంది ఈ సమాజం అంటా ఉన్నాడు. అలాంటి సమాజంలో నేను ఒక వెలుగుగా పెట్టాను నేను అంటున్నాడు, ఒక ఉప్పుగా పెట్టాను అంటున్నాడు, ఒక జ్యోతిగా పెట్టాను అంటున్నాడు. ఎందుకో తెలుసా? మౌనంగా ఉండడానికి కాదు, వారిని విమోచించడానికి అని అంటున్నాడు. వారికి ఒక నిరీక్షణ ఇవ్వడానికి అంటున్నాడు. యు నీడ్ టు గివ్ ద హోప్ ఫర్ ద సొసైటీ. నువ్వు ఒక సమాజానికి నిరీక్షణ కలిగించే వ్యక్తిగా నువ్వు ఉండాలి అని అంటున్నాడు దేవుడు. ఈ రోజున కొద్ది నిమిషాలు దేవుని వాక్యం నడిచి మనం ధ్యానించుకోవడానికి, కొన్ని విషయాలు నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మీ దగ్గర బైబిల్స్ కనుక ఉంటే అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయం మనం ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒక్కొక్క వచనాన్ని నెమ్మదిగా మనం ధ్యానించుకుంటూ ముందుకు వెళ్దాం. అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయం 1వ వచనం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా, పుట్టినది మొదలుకొని కుంటివాడని ఒక మనుషుడు మోసుకుని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళి వారి భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమున దేవాలయపు ద్వారం వద్ద ఊడ్చుచూ వచ్చిరి. మనం చూస్తా ఉన్నాం. పేతురు యోహానులు అనేటువంటి భక్తులు మనకు కనబడతా ఉన్నారు. వీరు ఎవరయ్యా అని మనం ఆలోచన చేస్తే, యేసు ప్రభువారి యొక్క ఆంతరిక శిష్యులు, యేసు ప్రభువారిని ఆడుకున్నటువంటి శిష్యులు, యేసు ప్రభువారిని బాగా అర్థం చేసుకున్నటువంటి శిష్యుల్లో వీరు ఇరువురు కూడా ఒకరు. మనం ఆలోచించాలి. దేవుడి హృదయాన్ని మనం అర్థం చేసుకోగలుగుతున్నామా? దేవుడి హృదయం యొక్క భారం మనకు అర్థమవుతుందా? ఏ రోజైనా మనం ప్రార్థన చేస్తే దేవుడి యొక్క భారాన్ని దేవుడు మనతో పంచుకుంటాడు. దేవుడు ఎవరికి పనపు చెప్తాడు, ఎవరితో దేవుడు మాట్లాడతాడు, ఎవరికి దేవుడు ఒక పనిని అప్పగిస్తాడు అంటే ఎవరైతే దేవుడితో గడుపుతారో వారికే చెప్తాడు. జాన్ స్టార్ట్ అనే భక్తుడు ఈ మాట అంటా ఉంటాడు, ద మ్యాన్ హూ స్పెండ్స్ టైమ్ విత్ గాడ్ విల్ బి సెంట్ బై ద గాడ్ అంటాడు. ఒక మనుషుడు దేవుడితో గడిపితే ఆ వ్యక్తిని దేవుడు పంపిస్తాడు అని అంటాడు, ఆశీర్వాదకరంగా మారుస్తాడు అని అంటా ఉన్నాడు దైవజనుడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, పేతురు యోహానులు దేవుడితో గడపడానికి వాళ్ళు వెళ్తా ఉన్నారు. శృంగారం అనేటువంటి దేవాలయం ఆ రోజులో చాలా ఫేమస్. అది ఆ దేవాలయంకి వెళుతా ఉన్నారు 3 గంటల సమయంలో. మధ్యాహ్న కాల సమయం, బహుశా ఎంతుందేమో మనకు తెలియదు, కానీ వారు ప్రార్థనలో ఉన్న ఆసక్తిని మనం గమనించాలి. ఆ సమయంలో ప్రార్థన చేయడానికి వాళ్ళు వెళ్తా ఉన్నారు. భోజనం కోసం వాళ్ళు వెళ్ళలేదు. ఈరోజు ప్రార్థనలన్నా మీటింగ్స్ అన్నా భోజనం లేకపోతే వెళ్ళట్లా, కానీ వాళ్ళు అక్కడ వెళ్తాము 3 గంటల సమయంలో భోజనం కోసం కాదు, కానీ ఆత్మీయమైనటువంటి ఆహారాన్ని వాళ్ళు పొందుకోవాలనేటువంటి తపనతో, ఆశతో, తృష్ణతో వాళ్ళు ఆ శృంగారమైన దేవాలయం దగ్గరికి వెళ్తా ఉన్నారు. దేవుడితో గడిపేవాడికి ఆశ ఉంటుంది, తృష్ణ ఉంటుంది.
ఏదో ఒక దర్శనం ఉంటుంది, ఒక వృత్తి ఉంటుంది. మన జీవితంలో ఉందా? దేవుడు ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత ఇస్తాడు, ప్రతి ఒక్కరు ఒక ఉద్దేశంలో తయారు చేశాడు. ఎవరు కూడా యాక్సిడెంట్గా ఈ లోకంలోకి రాలేదు. ఆ విషయం మనం గుర్తు పెట్టుకోవాలి. ఒక ఫోన్ ఉందంటే ఆ ఫోన్ వెనుక తయారు చేసిన కంపెనీ వాడు ఉంటాడు. మనం తయారు చేసేవాడు అంటే దాని వెనుక దేవుడు ఉన్నాడు, సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు. ఉనికిలో ఉన్నది ఏది కూడా వెనుక కారణం లేకుండా రాలేదు. ఎఫెక్ట్ వెనుక కాజ్ ఉంది, ఉనికి వెనుక చలనం ఉంది, కారణకుడు ఉన్నాడు, సృష్టికర్త అయిన దేవుడు ఉంటా ఉన్నాడు. దేవుడు మనల్ని సృష్టించి అని అంటా ఉన్నాడు, నేను నిన్ను ఇంకా ఎందుకు ఇక్కడ పెట్టాను అంటే ఈ సమాజానికి నిన్ను ఆశీర్వాదవంతమైన వ్యక్తిగా చెయ్యాలని అని అంటా ఉన్నాడు. ఎలా ఆశీర్వాదవంతం అవుతాం? ఈ సమాజంలో అంగవైకల్యంతో ఉంది, డిసబిలిటీతో ఉంది. ఎవరు వారిని ఆదరించేది? ఈ రోజు చూస్తున్నాం ఎంతో మంది ఈ లాక్డౌన్ సమయంలో ఇంటి దగ్గర ఉంటా ఉన్నారు. చాలా మంది తినడానికి తిండి లేదు, బియ్యం కొనుక్కోలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉంటా ఉన్నారు. పూట కూడి కొరకు చాలా డబ్బులు ఎదురు చూస్తా ఉన్నారు, సహాయం చేసే వారి కోసం ఎదురు చూస్తున్నారు. అలాంటి వారి కోసం బాధ్యత ఉందా? ఆలోచించాలి మనం. రైతులకి ఎంతో నష్టం వచ్చేసింది. వారు వేసిన పంట చేతికి రాలేదు, నష్టపోయారు చాలా. రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి జీవితాలు వాళ్ళని ఎంత నష్టం వచ్చిందో ఆలోచించండి. కార్మికులు ఎంతో నష్టపోయారు. డైలీ లేబర్ పొందుకునేటువంటి వారు ఎంతో మంది నష్టపోయారు. అసంఘటిత రంగాల్లో పనిచేసే కార్మికులు నష్టపోయారు. పరిశ్రమలో పనిచేసేటువంటి వ్యక్తులు ఉద్యోగాలు కోల్పోయారు. ఫ్యాక్టరీలో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ ఉద్యోగాలు కోల్పోయారు. దాదాపు రీసెంట్ సర్వేలు కనుక మనం చూడగలిగితే 1 కోటి మంది ఉద్యోగాలు నష్టపోయారు ఈ లాక్డౌన్ సమయంలో. వారి బాధ్యతలు ఎలా ఉన్నాయి? వారు అంగవైకల్యంతోనే ఉన్నారు, అన్నీ ఉన్నాయి, కానీ ఏం చేయలేకపోతున్నారు వాళ్ళు. క్రైస్తవుడికి నీ బాధ్యత ఏంటి? సమాజాన్ని బట్టి ఏ రోజు ఆలోచించగలిగాను? అంతేకాదు, 150 కోట్ల మందికి పైగా విద్యార్థులు ఈ రోజు ఇళ్లలో కూర్చొని ఉన్నారు. స్కూల్స్ లేవు, కాలేజెస్ లేవు, యూనివర్సిటీస్ లేవు, ఇంటి దగ్గరే ఉంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ కూలిపోయింది. దాదాపు 170 దేశాలకు పైగా ఈ కరోనా సోకి ఆర్థిక వ్యవస్థ విచ్ఛిన్నం అయిపోయినటువంటి పరిస్థితులు సమాజంలో మనం చూస్తా ఉన్నాం. దాని ఎఫెక్ట్ అంతా భవిష్యత్ దినాల్లో మన మీద పడబోతా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు అంటున్నాడు, నేను ఆశీర్వాదకరంగా చేయడానికి నేను ఇంకా ఉంచానంటున్నాడు. ఈ సమాజానికి నిరీక్షణను కలిగించడానికి నేను నిన్ను ఇంకా ఉంచానంటా ఉన్నాడు. రీసెంట్గా RBI చెప్పిన ఒక మాట, ఈ ఆర్థిక వ్యవస్థను మరలా గాడిలో పెట్టాలి అని అంటే ఇమ్మీడియట్ గా 10 లక్షల కోట్ల అవసరం అని చెప్తా ఉన్నారు ఆర్థిక నిపుణులు. మన ఆంధ్ర రాష్ట్ర బడ్జెట్ 2 లక్షల కోట్లు. మనం ఆలోచిస్తే మన ఆంధ్ర రాష్ట్రం లాంటి 5 రాష్ట్రాల బడ్జెట్ కలిపితే ఇప్పుడు మన ఆర్థిక వ్యవస్థను సరైన గాడిలో పెట్టడానికి అంత డబ్బు అవసరమైంది. ఎంత క్రూషియల్ లెవెల్లోకి వెళ్ళిపోయామో ఆలోచించండి. ఎంతమంది ఇండ్ల దగ్గర కూర్చుని అనారోగ్యంగా బాధపడుతున్నారేమో. మెడికల్ ఫెసిలిటీస్ సరిగ్గా లేవు, హాస్పిటల్స్ సరిగ్గా లేవు, బయటకు వెళ్ళడానికి అనుమతి లేదు. బీపీ షుగర్ పేషెంట్ అల్లాడిపోతున్నారు ఇంటి దగ్గర. ఇలాంటి సందర్భాల్లో ఆలోచించాలి మనం. క్రైస్తవుడికి మన బాధ్యత ఏంటి? దేవుడు అంటున్నాడు, అలాంటి అంగవైకల్యం కలిగిన సమాజంలో పరిమళ సువాసనగా ఉండడానికి నేను నిన్ను పెట్టాను అంటున్నాడు. వారికి ఒక నిరీక్షణ కలిగించడానికి నేను నిన్ను పెట్టాను అంటా ఉన్నాడు. వాళ్ళకు ఒక హోప్ని ఇవ్వడానికే నేను నిన్ను ఇంకా సజీవుడిగా ఉంచాను అంటా ఉన్నాడు. అర్థమవుతా ఉంది ఈ మాట? ఒకవేళ ఇంకా అర్థం కాకపోతే మనం చేయాల్సింది ఏంటో తెలుసా? పేతురు యోహాను లాగా మనం కూడా దేవుని పాదాల దగ్గర జీవించడం నేర్చుకోవాలి. దేవుని పాదాల దగ్గర కూర్చోవడం నేర్చుకోవాలి. మనం దేవుని పాదాల దగ్గర మనం నేర్చుకోవడం, గడపాలి సమయాన్ని. ఇక్కడ వాళ్ళు 3 గంటల సమయంలో, మధ్యాహ్న కాల సమయంలో శృంగారమనే దేవాలయానికి ప్రార్థన చేస్తున్నారంట. అలా ప్రార్థన చేయడానికి వెళ్తా ఉన్నప్పుడు జరిగిన సంఘటన మనం చదువుకున్నాం. అక్కడ ఒక భిక్షగాడు ఉన్నట్టు మనం చూస్తా ఉన్నాం లేఖన భాగాల్లో. ఆ భిక్షగాడు మోసుకొని పోబడతా ఉన్నాడు. ఆ భిక్షగాడు అర్థమవుతుంది కుంటివాడు అనేటువంటి విషయం. అదే అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయంలో చూస్తే 22వ వచనంలో ఆ భిక్షగాడు ఎవరైతే ఉన్నాడో ఆ వ్యక్తికి 40 ఏళ్ల వయసు పైబడింది అనే మాట మనం చదువుతా ఉన్నాం. అతను కుంటివాడు అనే విషయం మనకు అర్థమైపోతా ఉంది. అతను ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, డిజబుల్డ్ పర్సన్ మనకు అర్థమవుతుంది. కొంతమంది వ్యక్తులు అతను మోసుకొని వెళ్తా ఉన్నారు.
మోసుకొని వెళ్ళి ప్రతిరోజు కూడా ఆ శృంగారం అనే దేవాలయం గేట్ దగ్గర ఉంచుతా ఉన్నారు. ఇక్కడ మనం ఆలోచించాలి, ప్రతిరోజు మోసుకొని వెళ్తున్నారంట. ఒక రోజు 2 రోజులు 3 రోజులు మోసుకొని వెళితే జాలితోనో దయతోనో ప్రేమతోనో మోసుకొని వెళ్ళాలని అనుకోవచ్చు. కానీ ప్రతిరోజు మోసుకొని వెళ్తా ఉన్నట్టు మనం చూస్తున్నాం లేఖన భాగంలో. అంత ఓపిక ఎవరికి ఉంటుందండి? ఆలోచించండి. నిజానికి వాస్తవానికి లోతుల్లో మనం వెళ్ళి కనుక ధ్యానించగలిగితే అక్కడ జరుగుతున్న విషయం ఏంటి అని అంటే, అక్కడ ఒక బిజినెస్ జరుగుతూ ఉంది. ఆ బెగ్గర్ బిజినెస్ చేస్తున్నాడు. ఈరోజు మీరు బయట చూడండి, దేవాలయాల దగ్గర, చర్చెస్ దగ్గర బయట చాలా మంది బెగ్గర్స్ మనకు కనబడుతూ ఉంటారు. చాలా మంది అడుగునేటువంటి వాళ్ళు అక్కడ కూర్చొని ఉంటారు. కొంతమంది బాగున్నప్పటికీ కూడా, అన్ని అవయవాలు పనిచేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు అడుక్కుంటూ వారి యొక్క జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ఈ బెగ్గర్ని మనం చూస్తున్నాం. కొంతమంది మోసుకొని వెళ్ళారంట. ఇక్కడ బిజినెస్ జరుగుతూ ఉంది. కొంతమంది రోజు వచ్చి ఆ వ్యక్తిని కూర్చోబెడుతున్నారు. డబ్బులు కొంత సంపాదిస్తున్నాడు. ఆ డబ్బుల్ని సాయంత్రం కాలం సమయం వచ్చేసరికి పంచుకుంటా ఉన్నారు. ఎంత దుర్లభమైన జీవితమో. అయితే పేతురు యోహానులు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళారు. చదువుకున్నాం ఆ వచనాన్ని కూడా. 3వ అధ్యాయం 3వ వచనం. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమడుగగా. ఎప్పుడైతే పేతురు యోహాను ఎంటర్ రాబోతున్నారో ఆ సమయంలో భిక్షగాడు అడుగుతా ఉన్నాడు, భిక్షం అడుక్కున్నాడు. ఆ సమయంలో మనం చదువుకున్న 4వ వచనంలో కూడా, పేతురును యోహానును వారిని తేరి చూచి మా తట్టు చూడమనేది. వాడు కనిపెడుతున్నాడు వాళ్ళ దగ్గర. ఏమిటో తెలుసా? మాకేమైనా డబ్బులు ఇస్తాడేమో, అతని దగ్గర ఏదైనా ఉంటే తీసుకుందామేమో అని ఆ భిక్షగాడు చూస్తా ఉంటే, పేతురు యోహానులు ఆ భిక్షగాడి వైపు చూచి ఇలా అంటా ఉన్నారు, మా తట్టు చూడండి అంటా ఉన్నాడు. ఈ మాట మనం చెప్పగలమా? సమాజాన్ని చూసి నా తట్టు చూడండి అనే మాట మనం చెప్పగలమా? వాళ్ళు ఒక హోప్ ఇస్తున్నారు. అక్కడ నిరీక్షణ కలగ చేస్తున్నాడు ఆ భిక్షగాడికి. ఏంటి ఆ నిరీక్షణ? చదువుకున్నాను 6వ వచనం. అంతటా పేతురు వెండి బంగారంలో నా ఎదురు లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి. ఎంత అద్భుతమైన మాట! పేతురు యోహాను సమస్తాన్ని విడిచిపెట్టి వెంబడించారు. వాళ్ళ దగ్గర ఏమీ లేదు. యేసు ప్రభు సువార్తను ప్రకటిస్తున్నారు వాళ్ళు. యేసు ప్రభు తప్పితే వారి జీవితంలో వారికి ఆస్తిగా ఏమీ లేదు. ఆలోచిద్దాం. ఇఫ్ ద జీసస్ నేమ్ వి హ్యావ్, ఎవ్రీథింగ్ వి హ్యావ్. యేసు ప్రభు మనతో ఉంటే మన దగ్గర అన్నీ ఉన్నట్టే. మనం సున్నానే కానీ మన పక్కన దేవుడు వచ్చి నిలబడితే మనం విలువ వస్తుంది, మనకు విలువ వస్తుంది. అక్కడ జరిగింది అదే. వాళ్ళ దగ్గర ఏమీ లేవు. అదే మాట అన్నాడు, మా దగ్గర ఏమీ లేదు, మా దగ్గర ఏమీ లేదు, వెండి బంగారాలు లేవు నీకు ఇవ్వడానికి, మా జోబులో డబ్బులు కట్టలు లేవు, మా చేతులకు మా మెడల్లో గొలుసులో ఉంగరాల్లో ఏమీ లేవు నీకు ఇవ్వడానికి, కానీ నాకున్నదే నేను నీకు ఇస్తాను. ఏంటి అదే అంటే, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున లెగు అని అంటా ఉన్నాడు. 40 ఏళ్ళ నుంచి ఆ కుంటివాడు అలాగే కింద పడి ఉన్నాడు, అడుక్కుంటానే ఉన్నాడు. ఎవరు ఓదార్చలేదేమో. ప్రేమ అంటే ఎలా ఉంటుందో తెలియదేమో, సంతోషం అంటే ఎలా ఉంటుందో తెలియదేమో, ఆనందం అంటే ఎలా ఉంటుందో తెలియదేమో. బహుశా ఆ మెట్లు ఎక్కేటప్పుడు అల్లా కూడా ఆ దేవాలయానికి వచ్చి పోయే వాళ్ళన్నీ చూస్తూ ఉన్నప్పుడు తనకు అనిపించిందేమో, అరే నేను కూడా నడిస్తే బాగుండేమో అని, నేను కూడా వాళ్ళలాగా గొంతులేస్తే ఎంత బాగుందో అని అనుకున్నాడేమో. చాలా సార్లు కృంగిపోయాడేమో, ఏడ్చుకున్నాడేమో. అలాంటి వ్యక్తి దగ్గరకు వచ్చి పేతురు యోహాను నిరీక్షణ ఇస్తున్నాడు. ఏంటి ఆ నిరీక్షణ? పేతురు యోహానులు యేసు ప్రభువుని పరిచయం చేస్తున్నారు. ఇంతకంటే నిరీక్షణ ఎవరికి ఇవ్వగలరు? బహుశా వాళ్ళు డబ్బులు ఇస్తే కొద్ది రోజుల తర్వాత అయిపోవచ్చేమో, బహుశా వాళ్ళు వెండి బంగారం ఇస్తే కొద్ది రోజుల తర్వాత వాళ్ళకి అరిగిపోవచ్చేమో, కరిగిపోవచ్చేమో. కానీ వాళ్ళు ఇచ్చింది ఏంటో తెలుసా? నజరేయుడైన యేసుక్రీస్తు నామాన్ని. అంటే వాళ్ళు ఇండైరెక్ట్గా ఇచ్చింది ఏంటో తెలుసా? పరలోకాన్ని పరిచయం చేయగలిగారు వాళ్ళు. నా ప్రియ సహోదరి, దేవుడు అంటా ఉన్నాడు, ఇంతగా నేను పాఠాలు నేర్పిస్తా ఉన్నాడు మిమ్మల్ని ఇన్ని రోజులుగా ఇంట్లో కూర్చోబెట్టి, ఒకనొక రోజుగా నేను మళ్ళీ మీకు డోర్స్ ఓపెన్ చేయబోతున్నాను. మీరు కూడా అలా సమాజానికి ఆశీర్వాదం కాగలరా?
మీరు కూడా అలా సమాజానికి నిరీక్షణ ఇవ్వగలరా? దేవుడు అంటా ఉన్నాడు ఈ మాట. చదువుతాం, కింద వచ్చిన 7వ వచనం. వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను, వెంటనే వాని పాదములను చీల మండలను బలము పొందెను. వాడు దిక్కున లేచి నిలిచి నడుచుచు గంతులు వేయచ్చు దేవుడిని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. వాడు నడుచుచు దేవుడిని స్తుతించుచు ప్రజలందరినీ చూచి, శృంగారవాడు దేవాలయపు ద్వారమున భిక్షము కొరకు కూర్చుంటిన వాడు వీడే అని గుర్తిరిగి వానికి జరిగిన దానిని చూచి విస్మయంతో నుండి పరవశుడైంది. అద్భుతమైన రీతిగా అతనికి స్వస్థత వచ్చింది. ఎప్పుడైతే పేతురు యోహాను యేసు ప్రభు నామాన్ని పరిచయం చేశారో వెంటనే లేచాడు అతను. అప్పటి వరకు లేగవలేదు. మనం ఆలోచిద్దాం. పేతురు యోహానులో నుంచి ఒకవైపున ఆలోచన చేద్దాం, మరోవైపు బెగ్గర్లో నుంచి మనం ఆలోచన చేద్దాం. పేతురు యోహాను జీవితంలో నుంచి మనం ఏం నేర్చుకుంటామో నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒకవైపు బెగ్గర్ జీవితంలో నుంచి మనం ఏం నేర్చుకున్నామో నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వారు ప్రార్థన జీవితం ఉంది వాళ్ళలో, పేతురు యోహానులో ప్రేయర్ లైఫ్ కలిగి ఉన్నారు వాళ్ళు. అందుకనే పేతురు యోహాను అంటారు, మాట చూడండి అంటాడు. ఎంత అద్భుతమైన మాట! ఏముంది వాళ్ళలో? నచ్చలేని యేసు నామం ఉంది వాళ్ళలో, ప్రేయర్ లైఫ్ ఉంది వాళ్ళలో. వాళ్ళకి తెలుసు ప్రార్థన యొక్క శక్తి ఏంటో అనేటువంటిది. అందుకే ప్రేయర్ లైఫ్ ఎవరైతే ఉండదో వాళ్ళకి పాజిబుల్ లైఫ్ ఉంటుంది. ప్రేయర్ లైఫ్ ఎవరైతే ఉంటుందో వాళ్ళకి పాజిబుల్ లైఫ్ ఉంటుంది. అంటే ప్రార్థన జీవితం కలిగి ఉన్న వాడికి సమస్తాన్ని చేయగలిగే శక్తి ఉంటుంది. ప్రార్థన మన జీవితంలో అలవాటైతే అద్భుతాలు మన జీవితంలో జీవన చేయలేకపోతాయి. అది తెలుసు వాళ్ళకి. పేతురు యోహానులో మొట్టమొదటి మనం నేర్చుకుంటున్నాం, వారికి ప్రార్థన జీవితం ఉంది. రెండవది పాజిబుల్ లైఫ్ ఉంది. అందుకనే వారు చేతి పైకి లేదు అని అనగలిగారు. వారి ప్రార్థనలో ఉన్న శక్తి అంటే వాళ్ళకి తెలుసు, వారి దేవుడు అంటే వారికి తెలుసు. అందుకనే చేయి పట్టుకొని ఆ భిక్షగాన్ని లేవనెత్తగలిగారు. సమస్తాన్ని సాధ్యం చేసి చూపించగలిగారు. అసాధ్యమైనవి కూడా సుసాధ్యం చేయగలిగారు వాళ్ళు. అంతేకాదు, వాళ్ళలో ఇంకా మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? వాళ్ళలో ప్రీచింగ్ లైఫ్ ఉంది. మూడవదిగా ప్రార్థన లైఫ్ జీవితం ఉన్నవాడికి ఖచ్చితంగా ప్రీచింగ్ లైఫ్ ఉన్నది. ఊరికే కూర్చుని ఉన్నాడు. ప్రార్థనతో గడిపేవాడికి బాధ్యత ఉంటుంది, భారం ఉంటుంది. ఖాళీగా కూర్చోడు, దేవుడి వాక్యాన్ని చెప్తాడు, దేవుడి ఆత్మతో నింపబడతాడు, దేవుడిచ్చే దర్శనంతో నింపబడతాడు. కాబట్టి ఆలోచన చేయాలి మనం. ఎవరికైతే ప్రేయర్ లైఫ్ ఉంటుందో వాళ్ళకి ప్రీచింగ్ లైఫ్ ఉంటుంది. దేవుడు వాక్యాన్ని ప్రకటిస్తారు వాళ్ళు. 10 మందికి ఆశీర్వాదం అవుతారు వాళ్ళు. అంతేకాదు, అదే 3వ అధ్యాయంలో 12వ వచనాన్ని మీ ఎదుటి నేను జ్ఞాపకం చేస్తాను. పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లా, నేను ఇశ్రాయేలీయులారా, మీరు వీరి విషయం ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడుము వీనికి బలం ఇచ్చినట్టుగా మీరు ఎందుకు మా తట్టు తేర్చుచున్నారు? ఇక 4వదిగా వాళ్ళ జీవితంలో నుంచి మనం ఏం నేర్చుకుంటామో తెలుసా? వాళ్ళకి ప్రైజింగ్ లైఫ్ ఉంది. అద్భుతం చేసింది ఎవరు? పేతురు యోహానులే. స్వస్థపరిచింది ఎవరు? పేతురు యోహానులే. వాళ్ళు ఒకవేళ అనుకో ఉంటే ఆ క్రెడిట్ అంతా కూడా వాళ్ళకి వేసుకో ఉండొచ్చు. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళు మంచి పేరు సంపాదించుకో ఉండొచ్చు. కానీ వాళ్ళు దానికి ఇష్టపడరా. వాళ్ళు అంటా ఉన్నారు, మమ్మల్ని మీరు చూసి ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు? మాలో ఏదో శక్తి ఉందన్నట్టు. ఇది చేసింది మేము కాదు, మీరు సిలువ వేసిన క్రీస్తు చేశాడు. దీన్ని యేసు ప్రభు నామంలో అప్పుడు స్వస్థపరచబడ్డాడు అంటా అన్నాడు. ఎంత గొప్ప మాట ఇది! 4వ వాళ్ళలో ప్రైజింగ్ లైఫ్ ఉంది. దేవుడిని స్తుతించే జీవితం వాళ్ళకు ఉంది. మహిమపరిచే జీవితం వాళ్ళకు ఉంది. ఇది ఒకవైపు. రెండో వైపు చూద్దాం. ఆ అడుగుకునేటువంటి వాడి యొక్క జీవితం చూద్దాం. అతను దగ్గరగా ఉంటున్నాడు, అంతేకాదు బిజినెస్ చేస్తున్నాడు. అయితే దేవుడి ప్రేమ విడిచిపెట్టిందా? విడిచిపెట్టలేదు. అతడు దేవుడిని మోసం చేస్తున్నాడు. ఒక పక్కన దేవుడి పేరు చెప్పుకొని అక్కడ అడుగుకుంటూ సాయంకాలం అవగానే ఆ వ్యాపారంలో వచ్చేటువంటి లాభాలను పంచుకుంటూ దర్జాగా జీవిస్తున్నాడు. ఎంత మోసకరమైన జీవితమో! అయినప్పటికీ దేవుడి కృప ఆ వ్యక్తిని కూడా విడిచిపెట్టలేదు. అలాంటి వారిని కూడా విడిచిపెట్టలేదు. పేతురు యోహాను అలాంటి వారిని కూడా విడిచిపెట్టకుండా దేవుడి సువార్తను ప్రకటించడానికి వారు ఇష్టపడ్డారు.
ఎలాంటి పరిస్థితిలో ఉన్నా దేవుడి ప్రేమ మనల్ని తాకడానికే ఇష్టపడుతుంది. దేవుడి ప్రేమ మనతో మాట్లాడడానికే ఇష్టపడుతుంది. దేవుడు మనల్ని బలపరచడానికే ఇష్టపడతాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, అతడు దగ్గరగా ఉంటా ఉండి బిజినెస్ చేస్తున్నాడు. అంత మోసకరమైన జీవితం అయినప్పటికీ సరే దేవుడు తన వాక్యంతో దర్శించాడు అతన్ని. ఎంతమంది ఇలాంటి వ్యక్తులు సమాజంలో ఉన్నారు? ఇలాంటి వ్యక్తులు ఎంతమంది మన సమాజంలో ఉన్నారో ఆలోచించాలి మనం. ఇతనికి ఫిజికలీ హ్యాండిక్యాప్డే ఉంది, కానీ మన చుట్టూ ఉన్న సమాజంలో ఎంతో మందికి డిజబిలిటీ ఉంది. ఎంతో మందికి స్వస్థత కావాలి. కొంతమందికి సిగరెట్స్లో నుంచి స్వస్థత కావాలి, కొంతమందికి మందు తాగడంలో నుంచి స్వస్థత రావాలి, మరొకొంతమందికి సెక్స్లో నుంచి స్వస్థత రావాలి, మరొకొంతమందికి సినిమాలు చూడటంలో నుంచి స్వస్థత రావాలి, మరొకొంతమందికి డబ్బు అనే వ్యామోహంలో నుంచి స్వస్థత రావాలి, కొంతమందికి సినిమాలో నుంచి స్వస్థత రావాలి, కొంతమందికి జబర్దస్త్లో నుంచి స్వస్థత రావాలి, కొంతమందికి అల్లరితో కూడిన ఆట పాటల నుంచి స్వస్థత రావాలి. దేవుడు అంటా ఉన్నాడు, ఇందుకే నేను నిన్ను పెట్టింది ఇంకా భూమి మీద. వాళ్ళతో నిరీక్షణ ఇవ్వగలవా అంటున్నాడు దేవుడు. పేతురు యోహానుడు ఆ బెగ్గర్కి నిరీక్షణ ఇవ్వగలిగాడు, ఒక జీవితాన్ని ఇవ్వగలిగాడు, ఒక మార్గాన్ని చూపించగలిగాడు, దేవుడి యొక్క నామాన్ని పరిచయం చేయగలిగాడు, ఆ సర్వోన్నతుడైన దేవుడి యొక్క శక్తిని చూపించగలిగాడు. ఆలోచించాలి మనం కూడా. ఎంతసేపు మన గురించి మనం ఆలోచిస్తున్నాం కదా. సమాజాన్ని చూడటానికి మన కన్నులు కొంచెం తెరవాలి, మన హృదయాన్ని మనం కొంచెం తెరవాలి. ఇంట్లో ఉంటా ఉన్నాడు. పేతురు లాంటి జీవితం మన దగ్గర ఉందా? ఆలోచించారు. వాళ్ళకు ప్రార్థన జీవితం ఉంది. ఎవరైతే ప్రేయర్ లైఫ్ ఉంటుందో వాళ్ళకి పాజిటివ్ లైఫ్ ఉంటుంది, వాళ్ళలో ప్రీచింగ్ లైఫ్ ఉంటుంది, వాళ్ళలో ప్రైజింగ్ లైఫ్ ఉంటుంది, వాళ్ళు 10 మందికి ఆశీర్వాదం అవుతారు. ఇక్కడ చూసాం, ఆ వ్యక్తికి పర్మనెంట్ సొల్యూషన్ ఇచ్చారు. ఇట్ ఈస్ నాట్ ఎ టెంపరరీ సొల్యూషన్, బట్ ఐ హావ్ గివెన్ ఎ పర్మనెంట్ సొల్యూషన్. పరిపూర్ణంగా లేచి నిలబడి గబ్బు రాస్తా దేవుడు మహిమపరుస్తా వెళ్ళాడంట. ఆ తర్వాత మనం ఇంకా ధ్యానించుకుంటూ ముందుకెళ్తే కామెంట్రీస్ కూడా మనం చదవగలిగితే ఆ భిక్షగాడికి ఎంతో మందికి సువార్త ప్రకటించినట్టు కూడా మనం చూడగలుగుతాం. ఆ భిక్షగాడికి మొట్టమొదటిగా సేవియర్ను పరిచయం చేస్తారు పేతురు యోహానుడు. వెంటనే అతని పాపాలు క్షమించబడ్డాయి, సిన్స్ ఫర్గివెన్. మొట్టమొదటిగా సేవియర్ అతని జీవితంలోకి వచ్చాడు. రెండవది సిన్స్ ఫర్గివెన్, పాపాలు క్షమించబడ్డాయి. మూడవది స్టాండింగ్, లేచి నిలబడి గంతులేశాడు. నాలుగవది షేరింగ్, ఆ భిక్షగాడు సువార్తను కూడా ప్రకటించాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచించాడు. ఆ వ్యక్తి ఆ కార్యాన్ని పొందుకున్న తర్వాత వెళ్ళిపోలేదు, దేవుడిని స్తుతించాడు, ఆరాధించాడు, 10 మందికి సువార్తను ప్రకటించాడు, నిరీక్షణకు ఆధారమైనటువంటి వాక్యాన్ని 10 మందిలో నిలబడి సాక్షాత్తుగా ఒప్పుకున్నాడు, బోధించాడు. దేవుడి దగ్గర నుంచి మనం కూడా చాలా పొందుకున్నాం, చాలా స్వస్థతలు పొందుకున్నాం, చాలా అద్భుతాలు పొందుకున్నాం. దేవుడు మన జీవితంలో ఎన్నో ఇచ్చాడు మనకు, కానీ మనం దేవుడికి ఏమి ఇవ్వలేదు కదా. దేవుడు అంటాడు, నేను నీ దగ్గర నుంచి ఏం ఆశించట్లేదు, నీ హృదయాన్ని నాకు సమర్పించి నీ జీవితాన్ని 10 మందికి ఆశీర్వాదకరంగా మార్చుకో అంటా ఉన్నాడు. నేను ఆ ఉద్దేశంతో నేను ఇంకా సజీవంగా ఉంచాను అంటా ఉన్నాడు. ఆకాశంలో మనం కనుక చూడగలిగితే చంద్రుడు రాత్రిపూట చాలా బాగా కనిపిస్తూ ఉంటాడు. వెళ్ళేదైతే కనుక కాస్త దూరంలోనే మనకు ఒక నక్షత్రం కనబడుతుంది. అన్ని నక్షత్రాల కంటే ఈ నక్షత్రం కొంచెం వెలుగుని ఎక్కువగా ఇస్తుంది, కాంతిని ఎక్కువగా ఇస్తుంది. దాని పేరు ధ్రువ నక్షత్రం అంటారు, పోల్ స్టార్ అని అంటారు. ఆ నక్షత్రానికి ఉన్నటువంటి లక్షణం ఏంటో తెలుసా? అది ఎప్పటికీ కదలదు, స్థిరంగా అక్కడే ఉంటుంది, ప్రకాశవంతంగా వెలుగుతో దారినిస్తుంది అది. దేవుడు అంటున్నాడు, నిన్ను కూడా ఒక పోల్ స్టార్ లాగా పెట్టానంటున్నాడు, నిన్ను కూడా సమాజంలో నేను అలా సెట్ చేశానంటున్నాడు. మారిపోతా ఉంది సమాజం, కానీ మారిన వాడిగా నువ్వు ఉంటావా అని దేవుడు అడుగుతా ఉన్నాడు. ఈ లాక్డౌన్ తర్వాత ఎన్నో చేంజెస్ మన జీవితంలో జరగబోతున్నాయి. టెక్నాలజీలో మార్పు రాబోతా ఉంది.
ఎన్నో విషయాల్లో కొన్ని గొప్ప వ్యక్తులు మనం చూడబోతా ఉన్నాం. 5G టెక్నాలజీలోకి వెళ్ళిపోతున్నాం. డిజిటల్ క్లాసెస్లోకి మనం వెళ్ళబోతా ఉన్నాం. ఎవ్రీథింగ్ కూడా ఇంట్లో నుంచి ఆపరేట్ చేసేటువంటి పరిస్థితులు రాబోతూ ఉంటా ఉన్నాయి. సమాజం మారిపోతా ఉంది, మనుషులు మారుతున్నారు. దేవుడు అన్నాడు, నేను మారని వాడిని కాబట్టి మీరు కూడా మారకూడదు, నా కొరకు జీవించాలి. ఆ ధ్రువ నక్షత్రం వల్ల మీరు ఎప్పుడు వెలుగుతూ ఉండాలి, ఉప్పై ఉండాలి, వెలుగై ఉండాలి, జ్యోతి ఉండాలి. ఎందుకంటే 10 మందికి పరిమళ సువాసన ఉండడానికి అని అంటా ఉన్నాడు దేవుడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇఫ్ యు ఆర్ అలైవ్ యు నీడ్ టు ప్రొక్లైమ్ ద గాస్పెల్. నువ్వు ఇంకా బ్రతుకున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? సువార్తను ప్రకటించాలి అని అర్థం. అలా సమాజానికి నిరీక్షణ కాగలో 10 మందికి పర్మనెంట్ సొల్యూషన్ ఇచ్చేటువంటి వ్యక్తిగా నువ్వు మారగలవా? అలా పేతురు యోహాను లాగా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండగలవా, జీవించగలవా? అలా జీవించడానికి కనుక నువ్వు ఇష్టపడితే, తీర్మానాన్ని చేసుకోవడానికి ఇష్టపడుతుంటే, దేవుడు నిన్ను కూడా భవిష్యత్ దినాల్లో గొప్పగా వాడుకోవడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన మా దేవానికి వందనాలు చెల్లిస్తాము. దేవా, మీరు మాట్లాడినటువంటి మాటలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తాము. ఈ లోకంలో ఇలాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో మమ్మల్ని ఇంకా ఎందుకు సజీవులుగా ఉంచారో మీరు వెల్లడి చేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. పేతురు యోహాను జీవితంలో నుంచి మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభువా. నాయనా, ఈ సమాజానికి మేము ఒక నిరీక్షణ ఇవ్వడానికి, ఈ నామాన్ని మేము ప్రచురపరచడానికి మమ్మల్ని ఇంకా ఈ లోకంలో ఉంచారని ఈ సమయంలో మీరు వెల్లడి చేసిన మాటలను బట్టి మీకు వందనాలు ప్రభువా. మీ ప్రణాళికని, మీ ఉద్దేశాన్ని, మీ సంకల్పాన్ని ఈ వాక్యం ద్వారా మాతో పూర్తిగా మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. మా జీవితాన్ని మీకు సమర్పిస్తాము. భవిష్యత్తు దినాల్లో ఈ సమాజంలో మాదిరికరంగా, ఈ సమాజానికి ఒక నిరీక్షణ కలిగించేటువంటి వ్యక్తులుగా, ఈ సమాజానికి నీ ద్వారా ఆశీర్వాదకరంగా ఉండేటట్లు నేను జీవించేటువంటి కృపలో ముందుకెళ్ళడానికి సహాయం చేయండి. ఈ కృప ద్వారా సమస్తాన్ని మేము చేయగలుగుతూ మాకు సహాయం చేయండి. ఈ వాక్యం పెట్టుకున్న వారిని దీవించండి. మీ దగ్గర ఒక తీర్మానం తీసుకోవడానికి సహాయం చేయండి. యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్.